ఈ రోజు సభ సజావుగా సాగించవలసిన చైర్పర్సన్ గారే ఎజెండాలో ఉన్న అన్ని విషయాలు ఆమోదించబడ్డాయి అని చెప్పి ఆవిడే వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. అసలు ఏటి ఆమోదించబడ్డాయి అర్థం కావట్లేదండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి 15వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ చేస్తున్నారు. అందులో 40కి పైగా ఇప్పటి వరకు మనకి ఇవ్వడం జరిగిందండి నర్సీపట్నం మున్సిపాలిటీలో. ఆ 40 కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 40లో కేవలం 3 వర్కులు మాత్రమే ప్రతిపక్ష నాయకులు కౌన్సిలర్లకి ఇవ్వడం జరిగింది. కనీసం 4 వర్కులు కూడా 40లో ఇవ్వలేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. మరి వాళ్ళే రోడ్లు ఇచ్చేసుకుంటున్నారు, వాళ్ళే నచ్చినట్టు వేసేసుకుంటున్నారు. అంటే ప్రతిపక్ష నాయకులు ఉన్న వార్డుల్లో వీళ్ళు పన్నులు వసూలు చేయడం లేదులా ఉందండి. కానీ వాళ్ళ కౌన్సిలర్లకు మాత్రం అన్ని వర్కులు చేసుకుంటున్నారు. మాకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో లేదు. ఏదో అభివృద్ధి చేసేస్తున్నాము అని చెప్పారు. ఇదే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి వార్డుకి వర్కులు ఇవ్వాలని చెప్పి వాళ్లే గత కౌన్సిల్లో ఎజెండాలో పెట్టిన విషయం ఉందండి. మరి తారతమ్యం ఉందా లేదా అన్నది మనకి ఈ 40 వర్కులు చూస్తుంటేనే అర్థమవుతుంది. అదే విధంగా మనకి బొడ్డుపల్లి నుంచి ఈ రోజు ఎజెండాలో ఒక విషయం పెట్టడం జరిగింది. బొడ్డుపల్లి నుంచి మనకి వెంకటేశ్వర స్వామి కలుపుతూ వచ్చిన గుడి మధ్య రోడ్లోని ఒక రోడ్డు ఆల్రెడీ 3 నెలల కిందట వేసారండి. మాకు అక్కడ అర్థం కాలేదు ఏంటంటే ఏ వర్క్ అయినా సరే ముందు రోడ్డు వేసి టెండర్కి వెళ్తారా, టెండర్కి వేసి రోడ్డు వేస్తారా అన్నది మాకు తెలియదు. ఎందుకంటే 3 నెలల కిందట అక్కడ ఆల్రెడీ రోడ్డు వేసారు. ఇప్పుడు టెండర్కి మనకి ఎజెండాలో చేర్చడం జరిగింది. ఇది కూడా పెద్ద విషయం కాదండి. అసలు అక్కడ రోడ్డు ఉంది లేదు, రోడ్డు పాడయింది అన్నది విషయం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ సీఎం గారి చేత 6 కోట్లు గ్రాంట్ వచ్చిన దాన్ని ఎక్కడైతే రోడ్డు వచ్చిందో ఆల్రెడీ అక్కడే రోడ్డు వేసి వీళ్ళు మళ్ళీ అంటే ముందుగానే 3 లక్షల వరకు వీళ్ళు చేసేసుకొని జోబీలు నింపేసుకున్నారు. ఇవన్నీ ప్రశ్నిద్దారని మేము అనుకున్నామండి. అదే విధంగా నర్సీపట్నం పారిశుద్ధ్య సమస్య ప్రతిసారి మేము చెప్తానే ఉన్నాము. పారిశుద్ధ్య సమస్య మాత్రం వీళ్ళు తీర్చడం లేదు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఒక్క సచివాలయం 17 సచివాలయాలు ఉన్నాయి. మొత్తం 17 సచివాలయాలకి నెలకి 50 లక్షల పైచీలకు వీళ్ళు జీతాల రూపాయలు ఇస్తున్నారు. అద్దె ట్రాక్టర్లకి 70 లక్షలు సుమారు సంవత్సరానికి చెల్లిస్తున్నారు. నిధులు ఖాళీ అవుతున్నాయి కానీ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు మాత్రం ఏ విధమైన మౌలిక సదుపాయాలు అందించడం లేదు. మేము 4-5 రోజుల్లోనే నర్సీపట్నం పారిశుద్ధ్య సమస్య మీద మా వార్డు నుంచి మేము నర్సీపట్నం మున్సిపాలిటీని మేము ముట్టడిస్తామని తెలియజేస్తూ జై జనసేన. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.